ఈరోజు దేవుని వాగ్దానం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. ఈరోజు మన ధ్యాన వాక్యాన్ని తప్పక సవివరంగా మనం ధ్యానించాలి. ఈ మాట షిలోహులో దేవుని ఆలయంలో పరిచర్య చేయుచున్న యాజకుడైన ఏలీని గూర్చి ప్రభువైన దేవుడు సెలవిచ్చిన మాట. 2వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో, ఎఫోదును ధరించి నా బలిపీఠము మీద అర్పణమును ధూపమును అర్పించుటకై నాకు యాజకులగునట్లు ఇశ్రాయేలీయుల గోత్రములో నుండి నేను అతని ఏర్పరచుకుంటుని. ఇశ్రాయేలీయులు అర్పించిన హోమ వస్తువులన్నిటినీ నా పితరుని ఇంటి వారికి ఇచ్చితిని. కానీ నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ ఇంటివారు నీ పితరుని ఇంటివారు నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనస్సునకు ప్రతికూలమాయనని ప్రభువు ఏలీతో సెలవిచ్చాడు. ఇందుకు గల కారణం సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 11-12 వచనాల్లో, బాలుడైన సమూయేలు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఏలీ కుమారులు యెహోవాని ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయ్యుండిరి. 2వ అధ్యాయం 22వ వచనంలో, ప్రత్యక్షపు గుడారము ద్వారము దగ్గరకు సేవ చేయుటకొచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట ఏలీ చెవిని పడగా, వారిని పిలిచి, నా కుమారులారా, ఇలాగు చేయవద్దు, నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపచేయుచున్నారని చెప్పినను వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి గనుక యెహోవా వారిని చంపదలచియుండెను. ఏలీ కుమారుల యొక్క ప్రవర్తన యెహోవాను ఘనపరిచినదిగా లేదు. 2వ అధ్యాయం 17వ వచనంలో, జనులు యెహోవాకు నైవేద్యములు చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. షిలోహులోని మందిరము పరిస్థితులు ఇలా ఉన్నప్పుడే హన్నా ఎల్కానాలు దేవుని మందిరంలో ఒక కుమారుని కొరకు మ్రొక్కుకొని ప్రార్థిస్తారు. వీరికి పుట్టిన కుమారుడు సమూయేలు పాలు మానిన తరువాత ఏలీ దగ్గర ఆ చిన్నవానిని మందిరంలో విడిచిపెట్టి వెళ్తుంది. ఆ చిన్నవానితో యెహోవా మాట్లాడడం, బాలుడైన సమూయేలు యెహోవాకు ఏలీ ఎదుట పరిచర్య చేయడం మనం గమనిస్తాం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో, కుమారుడు తన తండ్రిని గనపరిస్తే దాసుడు తన యజమానుని గనపరచును గదా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను అని దేవుడు ప్రశ్నిస్తారు. 99వ కీర్తన 5వ వచనంలో, ఆయన పరిశుద్ధుడు, ఆయనను ఘనపరచండి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపడండి అని మోషే హెచ్చరిస్తారు. 91వ కీర్తన 14వ వచనంలో, నన్ను ప్రేమించు వారిని తప్పిస్తాను, నా నామము నెరిగిన వారిని నేను ఘనపరుస్తాను అని దేవుడు అంటాడు. 69వ కీర్తన 30వ వచనంలో, కీర్తనలతో ఆయన నామమును స్తుతిస్తాను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరుస్తాను అని దావీదు మహారాజు అంటారు. నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, నీ నామమును భయభక్తులతో ఘనపరచుటయందు ఆనందించు దాసుల ప్రార్థనను మొరను ఆలకించే దేవుడవు అని నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తాడు. యోబు గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతులను ఆయన చూడకపోడు, సింహాసనము మీద కూర్చుండు రాజులతో ఆయన వారిని నిత్యము కూర్చుండబెట్టును, వారు ఘనపరచబడుదురు అని ఎలీహు చెబుతాడు. రాజైన దావీదు కుమారుడైన సొలొమోను యెహోవాను ఘనపరచుట కొరకు ఘనత కొరకు ఒక మందిరాన్ని నిర్మిస్తాడు. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 25వ వచనంలో, యెహోవా సొలొమోనును ఇశ్రాయేలీయులందరి ఎదుట బహుగా ఘనపరిచి అతనికి ముందుగా ఇశ్రాయేలీయులను ఏలిన ఏ రాజుకైనను కలుగని రాజ్య ప్రభావమును అతనికి అనుగ్రహించారు అని చెప్పబడింది. మత్తయి సువార్త 15వ అధ్యాయం 8వ వచనం ప్రకారం, మన కొరకు దేవుని ఆశ పెదవులతో కాక హృదయముతో ఆయనను ఘనపరచాలని, మనం చేసే భక్తి, స్తుతి, ఆరాధన, సమర్పణ, ఘనపరుచుట సమస్తము ఆయనకు హృదయపూర్వకముగా చేయాలని
ఈ వర్తమానం మనకు బోధిస్తుంది. అప్పుడే ఆయనను ఘనపరచు మనలను ఆయన ఘనపరుస్తారు. తిరిగి ఆయన కృపను ఘనముగా పొందుకొందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును. ఆమెన్.